నమస్తే. సార్, ఏపీలో మళ్ళీ రాజకీయ చర్చలు అయితే మొదలైనవి. ఎలక్షన్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అవ్వచ్చండి, అదే డిప్యూటీ సీఎం చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ కావాలని చాలా మందికి ఉన్న డౌట్. దీని గురించి మీరు ఏమంటారు? డిప్యూటీ సీఎం అవడానికి పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ ఎందుకు? చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఉంటే సరిపోతుంది. కానీ ఒక బ్రహ్మాండమైన వ్యక్తి, నిజాయితీపరుడైనటువంటి వాడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కదా. ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి ప్రోగ్రామ్ చేయకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం గా ఉండగా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ. అలాంటప్పుడు మధ్యలో ఈ పొల్లెందుకు పెట్టుకోవడం? చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి లోకేష్ మంత్రిగా ఉన్నారు. మళ్ళీ డిప్యూటీ సీఎం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే రేపు పొద్దున్న కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడే ప్రమాదం వస్తుంది. మరొక విషయం ఏంటంటే, రెడ్ బుక్ ఏదైతే ఉన్నదో రెడ్ బుక్ కి బయట వ్యతిరేకత పెరిగిపోయిందని కూడా చాలా మంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు? రెడ్ బుక్ వ్యతిరేకత పెరిగిపోయిందంటే ఎవడు అన్యాయం చేసినా రేపు పొద్దున్న వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు ఎంతవరకు వ్యతిరేకత పెరిగిందనే తెలియదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ ఇవన్నీ న్యాయంగా చేయవలసినాయి. కారణం ఏంటంటే మనం దూరంలో చూస్తున్నాం కదా, ఎవరు ఎప్పుడు ఎలాంటి అన్యాయాలు చేస్తున్నారో పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాం. అలాంటప్పుడు వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన మూల్యమే చెల్లించుకుంటున్నారు తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం ఏం నడవట్లేదు అక్కడ. నాకు తెలిసి రెడ్ బుక్ రాజ్యాంగం నడిచి ఏదన్నా అన్యాయం జరిగితే రేపు ప్రజలు తిరగబడతారు. తిరగబడితే కూటమి ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అలా చేయకూడదు. ఎవరైనా సరే కక్షాపూరిత రాజకీయాలు చేయకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు చేస్తున్నారు అని అనుమానం వస్తే ప్రజలు రేపు తిరగబడతారు. మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. సార్, అదొకటి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి గ్యాప్ పెరిగిందని బయట చాలా మంది అంటున్నారు. ఏమంటారు దీని గురించి? అలాంటిది ఏం లేదు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మొన్నదాకా 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈవేళ అసెంబ్లీలో 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, విధ్వంసం అయిపోయిన రాష్ట్రం బాగుపడాలంటే 15 సంవత్సరాలన్నా లేకపోతే, ఇలాంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులు లేకపోతే రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి 15 సంవత్సరాలు బలంగా ఉండాలి. మనం ఎన్ని మన మనస్పర్ధలు వచ్చినా, ఎన్ని మనం గొడవలు వచ్చినా కలిసే ఉండాలి సుమా అని హెచ్చరించాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటప్పుడు దూరంగా ఉండాలనే గ్యాప్ ఎందుకు వస్తున్నట్టు? గ్యాప్ రానట్టు లెక్క. మరి ఇప్పుడు ఆవేయే చూసుకుంటే రానున్న ఎన్నికలు 2029 ఎన్నికలు ఇప్పుడు ఇంకా ఏది అవ్వకుండానే ప్రభుత్వం వచ్చే సంవత్సరం లోపలనే నారా లోకేష్ గారిని పైకి లేపొచ్చు అని టీడీపీ నాయకులు చాలా మంది అనుకుంటున్నారు. అదే టీడీపీ ప్రభుత్వం. మరి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు పోటీగా నారా లోకేష్ గారు నిలబెడుతున్నారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో చంద్రబాబు గారు వెనకడిగేశారు. చంద్రబాబు గారు రిటైర్మెంట్ అని కూడా మనందరికీ తెలిసిందే. మరి అప్పుడే ఎవరు అనుకోవచ్చు సీఎం క్యాండిడేట్ కూటమి తరపు నుంచి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను నేను అనుకునేది అంటే, చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ మనం ఉపయోగపడకపోతే రేపు పొద్దున్న రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది. ఆయన ఉన్నంతసేపు ఆయన సీఎంగా ఉండాలి. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో దాని గురించి ముందుగా ఊహించకూడదు. ఎందుకంటే ఊహించి ఏదైనా కథనాలు మనం చెప్పగలిగితే ఆ కథనాలు చెప్పినప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి ఊహకే రాకూడదు. పవన్ కళ్యాణ్ మన లోకేష్ అన్నదమ్ముల్లా ఉన్నారు. తండ్రిలా పెద్ద ఆయనలాగా ఆయన తండ్రిలా ఉన్నాడు. అలాంటప్పుడు ఈ గొడవలు ఎందుకు? ఇప్పుడు బ్రహ్మాండంగా ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పాడైపోయినటువంటి రాష్ట్రాన్ని, పాడైపోవడం అంటే అభివృద్ధి లేకుండా పోయింది. అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్ గారు చాలా మందిని ఆదుకున్నాడు, కాదంటలా. కానీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆకలితో ఉన్నవాడికి ఇచ్చాడు, అరగనోడికి ఇచ్చాడు. కాబట్టి రాష్ట్రంలో డెవలప్మెంట్ లేకుండా పోయింది. అరగనోడు ఇచ్చే ఉన్నటువంటి డబ్బులు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించుంటే వేళ ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు వచ్చేవి, రాష్ట్రం అభివృద్ధి చెందేది, పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. అని అలా చేయలేకపోయాడు. కాబట్టి ముందు చూపు లేదు. కాబట్టి ముందు చూపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు, అంతే. రానున్న రోజుల్లో బీజేపీ క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు, టీడీపీ క్యాండిడేట్ గా లోకేష్ గారు నిలబడతారని కూడా చాలా మంది అంటున్నారు. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ దీని గురించి అది నిజంగా అవుద్దా? కూటమి చీలిపోయే అవకాశం ఉందా? కూటమి చీలిపోతే నేను చెప్తున్నా, కూటమి చీలిపోవాలని ఎవరు ప్రయత్నం చేసినా ఒకవేళ పుల్లబెట్టి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదో అనుకుంటున్నారేమో, కానీ కూటమి చీలిపోతే పెద్ద ప్రమాదాలు పడిపోతుంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే కూటమి చీలిపోయిందంటే జగన్ గారు వచ్చేస్తాడు. ఆయనకు 40% ఓటు శాతం ఉంది. ఏం తక్కువ అంచనా వేసి ఏదో అధికారం కోసం వెళ్ళి కొట్టుకు చచ్చారనుకో, రేపొద్దున భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. మరో విషయం, మీరు ఏదైతే ఉన్నదో బయట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కదండి పెడుతుంటా. రీసెంట్ గా మన వర్మ గారు, ఎవరైతే పిఠాపురం టీడీపీ నేత, ఎవరైతే ఎమ్మెల్యే గారు వర్మ గారు ఉన్నారో, ఆయన కూడా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చేశారు. ఏమని? విజయం సాధించిన వాళ్ళకే దాని గురించి చెప్పుకునే అర్హత ఉన్నదని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి దీని గురించి ఏమంటారు? వర్మకి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇవ్వలే.
ఆయన మనసులో ఏదో పెట్టుకున్నట్టున్నాడు. ఒక విజయం సాధే అక్కడ చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అని ఉంటాడు తప్ప పవన్ కళ్యాణ్ కాదు. ఈయన ఇచ్చిన విజయం ఏం కాదు పవన్ కళ్యాణ్ గారికి. వాస్తవంగా తోడున్నాడు అంతే. ఆ తోడుని అలా నిలబెట్టుకోవాలా. ఎందుకంటే ఇక హైదరాబాద్ నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి పోరాటం చేశారు కదా. పోరాటం చేసినప్పుడు నాది గెలుపు నేనే వస్తేనే విజయం ఉందనుకుంటే పొరపాటు. ఎందుకంటే కూటమిలో భాగంగానే ఆయనకి ఈ సీట్ వచ్చింది. ఆయనకి ఏదో పదవి ఇస్తారు. ఆ పదవి ఇచ్చిన దాకా కూడా ఆగలేకపోతున్నాడంటే దుర్మార్గుడిగా మిగిలిపోతారు రేపొద్దున కూటమిలో అంతే. అదొక విషయం. ఆయన మళ్ళీ చెప్పడం ఏంటంటే మీడియా ముందుకు వచ్చి వర్మ గారే నా అకౌంట్ ఏదైతే ఉన్నదో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, అలాగే ఫేస్బుక్ అవ్వచ్చు, అవి గత 2.5 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు రన్ చేస్తున్నారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్పారు. అది అతను క్లారిటీ ఇచ్చాడు కదా. అలాంటప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే కావాలని టీడీపీ నాయకులు పైనుంచే చేపిస్తున్నారని కూడా మరి అంటున్నారు. రాజకీయం అంటేనే ఒక కంపబ్బా, చాలా ఉంటాయి అందులో. రాజకీయంలో చాలా కంపు ఉంటుంది, బురద ఉంటుంది. ఫ్యామిలీని కూడా బట్టలు పేసి రోడ్డు మీద నిలబెట్టేస్తారు. వాడు ఎక్కడ చాటును దాక్కున్నా సరే ఈ సోషల్ మీడియా ద్వారా తెచ్చి బయట పారేస్తారు. కాబట్టి అలాంటివి జరుగుతుంటాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓవరాల్ గా ఈ 5 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఇంకా మిగిలిన 4.5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగే అవకాశం ఉందా? విధ్వంసం అయిపోయిన రాష్ట్రం వెంటనే అభివృద్ధి అయిపోవాలంటే అయిపోదు. 10-15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అధికారం ఉంటే మెల్లిమెల్లిగా ఫ్యాక్టరీలు, ఐటీ ఉద్యోగాలు ఇవన్నీ తేవడానికి, నిర్మించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మరి ఇలా నిజంగా మంచి పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు అలాగే కుటుంబ ప్రభుత్వం? ఇప్పుడు నువ్వు 10th క్లాస్ చదువుకుని ఐపీఎస్ ఉద్యోగం కావాలంటే ఎవడు అది తెలుసుకోవాలి ఫస్ట్. మరి చాలా మంది చెప్పేది ఏంటంటే, నేను ఈ విషయం తర్వాత చాలా మందిని పొలిటీషియన్ కూడా కలిసాను. వాళ్ళు ఏమంటున్నారంటే 4 పార్టీలు ఉంటే ప్రతిపక్షం ఎవరికి ఎక్కువ ఓటు హోదా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఉన్న ఏపీలో ఉన్న 4 పార్టీల్లోనే 3 ఇప్పుడేమో లీడింగ్ లో ఉన్నది ఒకే ఒక పార్టీ, వైసీపీ పార్టీ, అదేమో అపోజిషన్ లో ఉన్నది. మరి దీనికి కాకుండా ఇంకా దేనికి ఇస్తారు ప్రతిపక్షం అని కూడా చాలా మంది అన్నారు. 10% ఎమ్మెల్యేలు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇచ్చే సాంప్రదాయం మన ఆంధ్రప్రదేశ్లో లేదు, ఎప్పటి నుంచో లేదు నాకు తెలిసి. కాబట్టి ఎవరు ఇచ్చే అవకాశం లేదు. 10% ఖచ్చితంగా ఉండాల్సిందే, 18 సీట్లు ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే ఇచ్చే అవకాశం లేదు. మరి భయపడి ఇస్తలేదనుకోవచ్చా? సాంప్రదాయం ఉంది, భయపడండి. వేళ ఇచ్చేస్తే రేపు 2 సీట్లు ఉంటున్నాడు. మా పవన్ కళ్యాణ్ గారు పోయినసారి 1 సీటు గెలిచాడు కదా, అప్పుడు అడిగేస్తాడు ప్రతిపక్ష హోదా మాకు ఇచ్చేయండి అని. అది జరిగే పనులు కాదు. దానికంటూ ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది. ఇవన్నీ చూసుకుని కదా చేస్తారు. అన్యాయం చేస్తుంటే మనం ఊరుకుంటామా? జగన్ గారు మాట్లాడిన మాటలు నీకు చూపించనా? చూసావు కదా. మరి ఇంకెందుకు? ఆయనే చెప్పారు కదా 17 సీట్లకు పడిపోతే నీకు ప్రతిపక్ష హోదా రాదని. మరి అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాడని చెప్పి ఆయన అడుగుతున్నాడు. చిన్నపిల్లడు కాదు కదా చాక్లెట్ అని ఏడడానికి. ఇది మనసులో గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు అందరూ గమనిస్తూనే ఉంటారు, మీరు ఒకరే కాదు కదా, తెలివైన వాళ్ళు. గతంలో చూసుకుంటే ఈ విషయం మీదే ఢిల్లీలో కూడా ఇదే రూలింగ్ అయితే జరిగింది. 3 సీట్లు ఉన్న వాళ్ళకి కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు ధైర్యంగా. వాళ్ళు అప్పుడు ప్రతిపక్షం ఏంటన్నది కూడా పోరాడారు. కానీ ఇప్పుడు ఏపీలో ఉన్న మట్టికి జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ప్రతిపక్షం ఇస్తే టీడీపీ కూటమిని అయితే ఆడుకుంటారని కూడా భయపడే టీడీపీ కూటమి ప్రతిపక్షం ఇవ్వలేదని కూడా అంటున్నారు. సాంప్రదాయం ఒకటి ఉంది కదా, జగన్ గారు చెప్పిన సాంప్రదాయం కదా అది. జగన్ గారు చెప్పిందే కదా వీళ్ళు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పకుండా వేళ ఈ మాట మాట్లాడుంటే అందరూ హర్షించదగ్గ విషయమే. ఆయన జగన్ గారు చెప్పి మరీ నీకు 23 సీట్లు 4 సీట్లు నేను తీసేస్తా, ఒక 5 సీట్లు నేను తీసేస్తా, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నావు అని చెప్పి బెదిరించినప్పుడు మరి ఇతను ఇవాళ ఎలా అడిగాడు? ఆ మాట మర్చిపోయాడా? ఇలా కొడితే యూట్యూబ్లో వస్తుంది కదా, వస్తుంది రాదా? మరి ఎలా ఇస్తారు? ఎవరు కదా. మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఎవరైతే ఇప్పుడు తప్పులు చేస్తున్నారో వాళ్ళని బట్టలు ఊడదీసి కూడా రోడ్డు మీద నిలబెట్టే రోజు అంటూ వస్తుందని ఆయన 2.0 కింద కూడా సవాల్ అయితే విసురుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎవడు తప్పు చేసినా తప్పించుకోవడానికి వీలుండదు. కానీ తప్పు లేకుండా చాలా మందిని నువ్వు హింసించినప్పుడు, చాలా మందిని హింసించి దొంగ కేసులు పెట్టినప్పుడు నీకు తెలీదా రేపొద్దున ఈ ప్రభుత్వం వస్తుందని? తెలుసా తెలీదా? ఆ వేళ అనుకోవాల్సింది ఈ మాట, అరే రేపొద్దున నా ప్రభుత్వం మారిపోతే రేపొద్దున బట్టలు ఇప్పేస్తారు, నిలబెట్టేస్తారని. మరి ఇష్టాన రీతు నువ్వు ప్రవర్తించినప్పుడు వేళ నువ్వు ఇంకా 4.5 సంవత్సరాలు ఉంటాయి, తొక్కు బట్టలు ఇప్పేస్తారు నిన్ను కూడా. అది కరెక్ట్ కాదండి. ఆ మాటలన్నీ మాట్లాడకూడదు. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడరా బాబు. అసెంబ్లీకి వచ్చాను అందరూ అడుగుతుంటే నువ్వమ్మో మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ వస్తుంది కలగంట ఉంటే వస్తుందా? రాదు. నువ్వు పోరాటం చెయ్యి, నువ్వు యుద్ధం చేయాలి ఈ ప్రభుత్వంతో. నువ్వు పేద ప్రజల పక్షాన్ని నిలబడి ఆ యుద్ధం చేయడానికి ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారంట కదా. ఇక ప్రతిపక్ష హోదా లేకపోతే చేయలేడా? అంటే ప్రతిపక్ష హోదా లేకపోతే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న రూల్ ప్రకారంగా ఎవరైనా ఒక ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు
మాట్లాడుతుంటే రూలింగ్ లో ఉన్న మినిస్టర్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, అబ్బాయి నువ్వు కూర్చోని కానీ వాళ్ళు కూర్చోవాలంటే కదండి. ఇప్పుడు సాంప్రదాయాన్ని మించి నీకు ఎవడబ్బా. నువ్వు అనుకునేది ఏంటంటే చాలా మంది ఏమంటారంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. నువ్వు వచ్చి ఒకసారి కూర్చోబ్బా, ఒకసారి అసెంబ్లీలో కూర్చో. నీకు ఇచ్చిన టయాన్ని అద్భుతంగా ఒక్క నిమిషమే ఇచ్చారు. ఆ ఒక్క నిమిషంలో నువ్వు అద్భుతంగా మాట్లాడు. ఆ తర్వాత ప్రతిపక్ష హోదా అడుగు. అసలు అసెంబ్లీకే రాకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటే అది జరిగే పని కాదు. అసెంబ్లీకి వచ్చి నీ వాగ్దాటితో నువ్వు పథకాల పైన, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల పైన, వాళ్ళు పథకాలు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ చూసుకుని నువ్వు యుద్ధం ప్రకటించవలసింది పోయి నేను ప్రతిపక్ష హోదా ఇస్తానే వస్తానంటే నువ్వు ప్రజలను అన్యాయం చేసినట్టు. నీకు 40% ఓటు బ్యాంక్ ఉంది, మరి వాళ్ళ అందరి పరిస్థితి ఏంటి? నువ్వు పోరాటం చేయకపోతే ఏకపక్షంగా రేపొద్దున కూటమి ప్రభుత్వం చేస్తే మరి ప్రజలు కదా అన్యాయం అయిపోయేది. రేపొద్దున అన్యాయం అయిపోయిన ప్రజలు నిన్నేలా నమ్ముతారు? నమ్మరు. కాబట్టి నువ్వు అసెంబ్లీకి వచ్చి పోరాడు, తప్పే ఉంది. సార్ ఓవరాల్ గా చూసుకుంటే రెడ్ బుక్ లో నెక్స్ట్ ఎవరు అనుకోవచ్చు ఏపీలో? ఏ రెడ్ బుక్ లో ఎవరు గుర్తించలేం కానీ, కాకపోతే ఏంటంటే ఎవడెవడో ఎక్కువ అన్యాయాలు చేశాడో వాడికి ఉంటది, లాగే అవకాశం ఉందండి ఈ 4. లాగుతారు. ఈ 5 సంవత్సరాల్లో ఎవడైతే నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా అన్యాయాలు చేసుకుంటూ పోయాడో వాళ్ళందరికీ ఇబ్బంది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.